ఇజ్రాయేలీల ఆ దేశంను స్వాధీనపరచుకున్న తరువాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారము వేసిరి. ఇజ్రాయేలు స్వాస్థ్యములు ఇంకా పొందని 7 గోత్రములు ఉండెను. కావున యెహోషువ ఇజ్రాయేలుతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకొన వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడువు చేసెదరు? ప్రతి గోత్రము నుండి 3 మనుషులను నా యొద్దకు రప్పించినడలా నేను వారిని పంపెదను. వారు లేచి దేశ సంచారము చేయించు ఆయా స్వాస్థ్యముల చొప్పున దాని వివరమును వ్రాసి నా యొద్దకు తీసుకొని వచ్చెదరనెను. వారు 7 వంతులుగా దాన్ని పంచుకొందురు. యూదా వంశస్థులు దక్షిణ దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలెను. యోసేపు పుత్రులు ఉత్తర దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలెను. మీరు 7 వంతులుగా దేశ వివరమును రాసి నా యొద్దకు తీసుకొని రావలెను. నేను ఇక్కడ మన దేవుడైన యెహోవా సన్నిధిని మీ నిమిత్తము వంతు చీట్లు వేసెదను. లేవీయులకును మీ మధ్య ఏ వంతు కలుగదు. యెహోవాకు యాజక ధర్మము చేయుటే వారికి స్వాస్థ్యము. గాదీలకును రూబేయులకును మనిషి అర్ధగోత్రపు వారును యోర్దాను అవతల తూర్పు దిక్కున యెహోవా సేవకుడైన మోషే వారికి ఇచ్చిన స్వాస్థ్యములను పొంది ఉన్నారు. ఆ మనుషులు లేచి ప్రయాణము కాగా యెహోషువ దేశ వివరమును వ్రాయటకు వెళ్ళబో వారితో, మీరు ఈ దేశములో బడి నడుచుచు దాని వివరమును రాసి నా యొద్దకు తిరిగి రండి. అప్పుడు నేను షిలోహులో మీ కొరకు యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేయించెదనగా, ఆ మనుషులు వెళ్లి దేశ సంచారము చేచు 7 వంతులుగా గ్రామముల చొప్పున దాని వివరమును పుస్తకములో రాసి షిలోహులోని పాళెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చిరి. వారి కొరకు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేసి వారి వంతుల చొప్పున ఇజ్రాయేలుకు దేశమును పంచిపెట్టెను. బెన్యామీనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున వంతు చీటు వచ్చెను. వారి చీటి వలన కలిగిన సరిహద్దు యూదా వంశస్థుల సరిహద్దుకును యోసేపు పుత్రుల సరిహద్దుకు మధ్య ఉండెను. ఉత్తర దిక్కున వారి సరిహద్దు యోర్దాను మొదలుకొని యెరికోకు ఉత్తర దిక్కున పోయి పడమరగా కొండల దేశము వరకు వ్యాపించెను. దాని సరిహద్దు బేతావేను అరణ్యమునకు వరకు సాగెను. అక్కడ నుండి ఆ సరిహద్దు లూజు వైపునకు అనగా బేతేలను లూజు దక్షిణ వరకు సాగి కింది బెత్ హోరోకును దక్షిణనున్న కొండ మీద ఆతారోతు అద్దారు వరకు వ్యాపించెను. అక్కడ నుండి వారి సరిహద్దు దక్షిణమున బెత్ హోరోనుకును ఎదురుగా ఉన్న కొండ నుండి పడమరగా దక్షిణమునకు తిరిగి అక్కడ నుండి యూదా వంశస్థుల పట్టణమైన కిర్యత్బాలు అనగా కిర్యత్యారీము వరకు వ్యాపించెను. అది పడమర దిక్కు. దక్షిణ దిక్కున కిర్యత్యారీము కొన నుండి దాని సరిహద్దు పడమటి దిక్కున నెఫ్తోయ నీళ్ల యూట వరకు సాగి ఉత్తర దిక్కున రెఫాయియుల లోయనున్న బెన్ హెన్నీయు లోయ ఎదుటనున్న కొండ పక్క నుండి దక్షిణ దిక్కునున్న బెన్ హిన్నోము లోయ మార్గమున ఏబూనీయుల ప్రదేశం వరకు సాగి ఎన్రోగేలు వరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కు నుండి ఎన్ షెమేషు వరకు వ్యాపించి అదుమీము వరకును ఎక్కు చోటికి ఎదురుగానున్న గెలీలోతు వరకును సాగి రూబేనీయుడైన బోహాను రాతి యొద్దకు దిగెను. అది ఉత్తర దిక్కున మైదానమునకును ఎదురుగా వ్యాపించి ఆరాబా వరకు దిగి అక్కడ నుండి ఆ సరిహద్దు ఉత్తర దిక్కున బెత్ హొగ్లా వరకు సాగెను. అక్కడ నుండి ఆ సరిహద్దు యోర్దాను దక్షిణ దిక్కున ఉప్పు సముద్రం యొక్క ఉత్తరాఖాతము వరకు వ్యాపించెను. అది దక్షిణ దిక్కున దానికి సరిహద్దు. తూర్పు దిక్కున యోర్దాను దానికి సరిహద్దు. దాని చుట్టూ ఉన్న సరిహద్దుల ప్రకారము బెన్యామీనీయుల వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యం ఇది. బెన్యామీనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన పట్టణములు ఏవేవనగా యెరికో, బెత్ హోగ్లా, ఎమెకేసీసు, బేతారాబా, పెనురాయిము, బేతేలు, ఆవీము, సారా, ఒఫ్రా, కెపారమ్మోని, ఒన్ప్ని, గేబా అనునవి. వాటి పల్లెలు పోగా 12 పట్టణములు. గిబియోను, రామ, బెయేరోతు, మిస్పే, కెఫీరా, మోసా, రేకేము, ఎర్పెయేలు, తారాల, సేలా, ఏలేపు,
యెరూషలేము అనబడిన ఏబూసి, గిబియా, కిర్యాతు అనునవి. వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. వారి వంశముల చొప్పున ఇది బెన్యామీనులకు కలిగిన స్వాస్థ్యము.